గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఆఫ్టర్ సో లాంగ్ నేను ఒక ఫుల్ వీడియో చేస్తున్నాను బికాస్ ఇట్స్ సో స్పెషల్ ఫర్ మీ టు. ఎందుకంటే ఎప్పటి నుంచో మేము అనుకున్న ట్రిప్ ఇప్పుడు ఫైనల్లీ అవుతుంది. ఇంకో స్పెషల్ ఏంటంటే ఈ రోజు మా ఫ్రెండ్ బర్త్డే కూడా. సో అలా కేక్ కటింగ్ తోటి మా ట్రిప్ అయితే స్టార్ట్ చేసాము. మేము వెళ్ళేది ఎక్కడికి అనుకుంటున్నారో, ఊటీకి. దాంతో పాటు కున్నూర్ అండ్ ఈషా ఫౌండేషన్. సో అలా కేక్ కటింగ్ చేసి మంచిగా ఫుల్ గా ముచ్చటేసుకుంటూ వైబ్ అవుతూ వెళ్ళామన్నమాట జర్నీ అంతా. ఇంకా మా ఫ్రెండ్ వేషాలు చూసేయండి ఎలా ఉన్నాయో అసలు. మోడల్ మోడల్ సూపర్ మోడల్ హడల్ హడల్ అన్నది విన్నర్ విన్నర్ మోడల్ విన్నర్. మార్నింగ్ 6:20 అయ్యింది. ట్రైన్ రీచ్ అయ్యే కల్లా బెంగళూరుకి అయితే రీచ్ అయ్యాము. ఇక్కడ నుంచి ఊటీ వెళ్తామన్నమాట. ఫస్ట్ అయితే బెంగళూరులో దగ్గరలో ఉన్న హోటల్కి అయితే వెళ్ళామన్నమాట. అక్కడే ఫ్రెష్ అప్ అయ్యి టిఫిన్ చేసి అండ్ కొన్ని స్నాక్స్ తీసుకొని ఇంకా టెంపో ఎక్కేసామన్నమాట. అక్కడే ఓట్స్ కుకీస్ అని తీసుకున్నాము. దాని టేస్ట్ ఎలా ఉంది అన్నది మా ఫ్రెండ్ రివ్యూ ఇస్తారు, చూసేయండి. జస్ట్ నార్మల్ కుకీస్ లా ఉన్నాయి. కుకీస్ లాగే ఉంటాయిరా. ఓకే, వన్ టైం ఒకసారి ట్రై చేయొచ్చు అంతే. మాకేదో హెల్తీ ఫుడ్ వెళ్తుంది అన్నట్టు అవి తీసుకున్నాం అనమాట. హెల్తీ ఫుడ్ టేస్ట్ అలానే ఉంటాయి. ఊటీ వెళ్లే దారిలోనే బందిపోట్ ఫారెస్ట్ తగులుతుంది అనమాట. అక్కడే చాలా వైల్డ్ యానిమల్స్ కనిపిస్తాయేమో అని ఫుల్ ఎక్స్పెక్టేషన్స్ తో వెళ్ళాము. అండ్ ఇక్కడైతే మాకు ఎలిఫెంట్స్ అండ్ డీర్స్ అయితే కనిపించాయి అనమాట. నైట్ టైం అయితే చాలా కనిపిస్తాయి అని చెప్పారు. కానీ వ్యూ మాత్రం ఎంత బాగుందో అసలు. మొత్తం చుట్టూ అంతా గ్రీనరీయే. టెంపోలో ఇంకా ఫుల్ గా సాంగ్స్ పెట్టుకొని మంచిగా ఎంజాయ్ చేస్తూ వెళ్ళాము. ఫుల్ గా ముచ్చటేసుకుంటూ చుట్టూ అంతా గ్రీనరీ చూసుకుంటూ హాయిగా ఎంజాయ్ చేస్తూ వెళ్ళాము. నెక్స్ట్ వచ్చేసి యూక్లిప్టస్ ఫారెస్ట్ లో దిగామన్నమాట. ఇక్కడైతే చుట్టూ ఫుల్ గా యూక్లిప్టస్ ట్రీస్ తోటి నిండిపోయి ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఊటీ షూటింగ్ పాయింట్ వ్యూకి వెళ్ళాము. ఇదైతే ది బెస్ట్ ప్లేస్. ట్రిప్లోనే ద బెస్ట్ అనిపించింది నాకు. ఎంత బాగుందంటే అసలు హెవెన్ అనిపించింది. దగ్గరగా ఉన్నాయా క్లౌడ్స్ అన్నట్టు అనిపించింది. పీక్ వెళ్ళేసరికి అసలు వ్యూ పాయింట్ ఎంత బాగుందో మీకు కూడా చూపిస్తాను, చూసేయండి. కానీ చలి మాత్రం మామూలుగా లేదు. హ్యాండ్స్ అన్ని ఫ్రీజ్ అయిపోతాయా అనిపించింది, అంత చలిగా ఉంది. మళ్ళీ ఇంకా ట్రెక్ చేయాలి కదా, అసలు ఫుల్ ఆయాసం వచ్చుండే. ఎందుకు అవసరమా అన్నట్టు అనిపించింది. కానీ పైకి వెళ్ళాక వ్యూ చూస్తే మాత్రం మైండ్ పోయింది. అంత బాగుంది అసలు. ఫుల్ చల్లగా ఉండే మాకు మాత్రం. దట్స్ ఇట్ గైస్. ఈ ప్లేస్ నుంచి డైరెక్ట్గా ఇంకా రిసార్ట్కి వెళ్ళిపోతాము. ఈ రోజుకైతే ప్లేసెస్ అయిపోయాయి అనమాట. ఊటీలోనే రిసార్ట్కి వెళ్ళామన్నమాట. అక్కడికి వెళ్ళాక ఇక ఫుడ్ ఆర్డర్ చేసుకున్నాము. వెళ్ళే కల్లానే 10 అయిపోయింది. ఇంకా మన హైదరాబాద్ రెస్టారెంట్ దగ్గరలో ఉంది అంటే అక్కడ నుంచి పన్నీర్ బిర్యానీ అండ్ వెజ్ బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాము. పర్లేదు, బానే ఉంది. అంత స్పైసీగా లేదు. మనకి స్పైసీ ఇష్టం కాబట్టి మన హైదరాబాదీస్ కి తగ్గట్టుకైతే లేదు బిర్యానీ, బట్ తినొచ్చు. ఇంకా ఇది తినేసి ఫాస్ట్ గా పండుకున్నాం అనమాట. మళ్ళా మార్నింగ్ 5:30కే వెళ్ళాలి. సో ఇక తినేసి నిద్రపోయాము. మార్నింగ్ లేచాక వ్యూ ఉంది రిసార్ట్ నుంచి, వేరే లెవెల్ ఉంది. మీకు చూపిస్తాను, మీరే చూసేయండి.